దక్షిణ హస్తానికి దివ్యమైనటువంటి కంకణ ధారణం చేస్తూ ఉన్నారు. అలాగే సీతమ్మ వారికి కూడా వామహస్తానికి కంకణ ధారణం చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. అనంతం ఆవాహయామి, ఆదిశేషం ఆవాహయామి, నాగరాజం ఆవాహయామి అని చెప్పి అనంతుడైనటువంటి నాగరాజు యొక్క శక్తిని నింపినటువంటి రక్షా కంకణ ధారణం చేయడం ఆగమోక్తమైనటువంటి సంప్రదాయం. దాన్ని అనూచాన సంప్రదాయంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో కడుతూ ఉన్నారు. ఇప్పుడు సీతారాముల కళ్యాణం చేయించేటువంటి అర్చక స్వామి రక్షా కంకణ ధారణ స్వీకారం చేస్తూ ఉన్నారు. అర్చకస్తు హరిసాక్షాత్ అన్నారు. జంగమ పారిజాతమైనటువంటి అర్చక స్వాములు ముందుగా రక్షాబంధన ధారణ చేస్తూ ఉన్నారు. వస్తుతః భాగవతులందరూ కూడా శ్రీనివాస స్వామి యొక్క, త్రేతాయుగంలో ఉండే రఘుకుల స్వామి యొక్క రక్షాబంధన ధారణ, సీతమ్మ వారి యొక్క రక్షాబంధన ధారణను వీక్షించినటువంటి వారు నాగాది దోషములకు అతీతులవుతారు. ఇహజన్మలో భౌతికమైనటువంటి కర్మలకు అతీతులవుతారు.